భూములు సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్న జేపీ అగ్రహారం గ్రామస్తులు ముందుగా తమ జిరాయితీ భూములు సర్వే చేసి అప్పగించాలని డిమాండ్. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ భూముల బౌండరీలను ఫిక్స్ చేయడానికి వచ్చిన సర్వే బృందాన్ని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ భూములను ముందుగా సర్వే చేసి తమకు అప్పగించాలని, అనంతరం గ్రామకంఠం, చెరువు, శ్మశానం సర్వే చేయాలని సర్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. తమ తాత ముత్తాతల కాలం నుండి భూములు సాగు చేసుకుంటున్నామని, 1950 సంవత్సరంలో సర్వే సెటిల్మెంట్ చేసి జిరాయితీ భూమిగా తమ భూములను మార్చారన్నారు. మొత్తం 412 ఎకరాలను 3 గ్రామాలకు చెందిన 400 కుటుంబాలు సేద్యం చేస్తున్నామన్నారు. అటువంటి భూములపై కొంతమంది దళారుల కన్ను పడిందని, మళ్లీ ఇనాం భూములుగా కాగితాలు సృష్టించి పాస్బుక్లు పొందారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో 2 సార్లు, జగనన్నకు చెబుదాము కార్యక్రమంలోనూ ఆర్డీఓ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామని, అయినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ వర్గాలు ఏమాత్రం తప్పిదం చేసినా 400 కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. జేపీ అగ్రహారం డ్రోన్ ఫ్లై అవ్వలేదు. నాన్ సిగ్నల్ విలేజ్ అని ఇచ్చాము మేము. దాని మీద ఏంటంటే మా ఏడీ గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ల్యాండ్స్ విలేజ్ బౌండరీ పెట్టమని చెప్పి రాత్రి ఎలక్షన్ మీటింగ్ పెట్టారు. ఆ ప్రాసెస్ మేము ఇక్కడికి వచ్చాము. అది దానికి సంబంధించిన ఈ నీరే కదా ఆధారం. అది ఇప్పుడు వాటి మీద ఇప్పుడు ఒక అత్యవసర ప్రక్రియ ఏంటనేది వాళ్ళ అభిప్రాయం. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ పెట్టిన తర్వాత ఊర్లో సమస్య ఏ సమస్య ఉన్నాయన్నారు కదా, అది వచ్చి మీటింగ్ పెట్టి తర్వాత ఫర్దర్గా చేస్తాం అన్నమాట. పర్టికులర్గా ఓన్లీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి బౌండరీ ఫిక్స్ చేయడం కోసం చెప్పి ఆదేశాలు వచ్చినాయి. ఏడీ గారు ఇచ్చారు. ఏడీ గారు ఇచ్చిన దాని ప్రకారం మేము వచ్చాం. మీరు అన్నట్టు మాకు ఈ సర్వేకి దీనికి సంబంధం లేదు. ప్యూర్లీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ పర్సనల్ పని, సర్వే డిపార్ట్మెంట్ పని. ఇది గవర్నమెంట్ పని కాదు. ఏ దీనికి సంబంధం లేదు అసలు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామ రైతులు మేమందరం కలిపి మాట్లాడుతున్నామండి. మా గ్రామం తాత ముత్తాతల నుండి మేమే సాగు చేసుకుని బతుకుతున్న గ్రామం ఇది. 1950లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వారు మా గ్రామాన్ని సెటిల్ చేసి మా గ్రామ రైతులకి జిరాయితీ భూమిగా మార్చబడింది. అయితే తర్వాత వచ్చేసి కొంతమంది దళారులు తప్పుడు రికార్డులు సృష్టించి దీన్ని మళ్ళీ ఇనాం భూమిగా మార్చి వాళ్ళకి కావలసినట్టుగా అధికారులని చేసుకొని వాళ్ళకేమో ఈ భూమిని పాస్బుక్లు ఇచ్చారండి. 2021 ఆగస్టు 14, 15 తారీఖుల్లో సెలవు దినాలు కూడా ఆ రోజు రిలీవింగ్ ఆర్డర్ అయిన తర్వాత, ఎంఆర్ఓ రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత అర్ధరాత్రి పాస్బుక్లకు మ్యూటేషన్ చేసి ఆగస్టు 15, 8:45 మార్నింగ్ జెండా ఎగరేసే టైంలోనూ కూడా పాస్బుక్లు వీళ్ళు మ్యూటేషన్ చేసి వాళ్ళకి పాస్బుక్లు అప్పచెప్పారు. ఆ కాగితాలు పట్టుకొని మమ్మల్ని రైతులు బెదిరిస్తూ రకరకాలుగా వీళ్ళేమో ఈ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామం రావడం జరుగుతుంది. అయితే కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో 2 సార్లు ఇచ్చాం. రోలుగుంటలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మా రైతులందరం కలిసి వెళ్ళి సమస్యను చెప్పాం. కానీ మేము ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా మా మాట ఎవరో వినటం లేదు. కానీ ఈ ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇంకా వీళ్ళు 2 రోజులు గడిచింది ఎలక్షన్ జరిగి. ఈరోజు సడన్గా వచ్చి ఏ నోటీసులు ఇవ్వకుండా, కనీసం మా గ్రామ విఆర్ఓకి కూడా ఒక మాట చెప్పకుండా వచ్చి సర్వే చేస్తామని చెప్పేసి వచ్చారు. దాన్ని మా రైతులందరం కలిసి మేము అడ్డుకున్నాం. మా గ్రామం మొత్తం జేపీ అగ్రహారం రెవెన్యూ మొత్తం 412 ఎకరాలు జిరాయితీ భూమి, సాగు పనికొచ్చే భూమి. మిగిలింది చెరువులు, రోడ్లు, గ్రామకంఠం ఉంది. దీనిలో చిట్టుపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, పక్కనే ఉన్న రంగలపాలెం గ్రామానికి సంబంధించిన రైతులు, ప్లస్ జేపీ అగ్రహారానికి సంబంధించిన రైతులు కలిపి మొత్తం 400 కుటుంబాలు ఈ భూమిలో ఆధారపడి బతుకుతున్నాం. రెవెన్యూ అధికారులు ఏవైనా తేడా చేస్తే ఈ 400 కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. దయచేసి మా రైతుల ఆవేదన అర్థం చేసుకొని
మా రైతులకు న్యాయం చేస్తారని కోరుచున్నాం.